18 డిసెంబర్ 2023 సోమవారం రోజున అంతర్జాతీయ మానవ హక్కుల పరిరక్షణ కమిషన్ ఐహెచ్ఆర్పీసీ జాతీయ అధ్యక్షుడు చైర్మన్ డాక్టర్ హెచ్ఎండి ముజాహిద్ గారు మరియు జాతీయ ఐహెచ్ఆర్పీసీ నేషనల్ అడ్వైజర్ బోర్డ్ చైర్మన్ డాక్టర్ షేక్ షోయబ్ రెహమాన్ గారు మరియు అంతర్జాతీయ మానవ హక్కుల పరిరక్షణ కమిషన్ ఐహెచ్ఆర్పీసీ డాక్టర్ కె శివశంకర్ గారు, ప్రత్యేక మెజిస్ట్రేట్ జడ్జ్ అనంతపురం వీరి నేతృత్వంలోని బృందం సభ్యులు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల కమిషన్ గారితో ఉత్పాదక సమావేశాన్ని నిర్వహించారు. గౌరవప్రదమైన ప్రతినిధులు ఏపీ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ శ్రీ జస్టిస్ మాదాంత సీతారామమూర్తి గారు మరియు శ్రీనివాసరావు గారు మానవ హక్కుల కమిషన్ సభ్యులతో సమావేశం కావడం జరిగినది. ఈ సమావేశంలో జాతీయ మరియు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ల ప్రస్తుత మార్గదర్శకాలతో పాటు నిర్దిష్ట కేసులు మరియు ఆందోళనలను అన్వేషించడం, రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘనల యొక్క క్లిష్టమైన సమస్యపై చర్చలపై దృష్టి సారించారు. ఐహెచ్ఆర్పీసీ ప్రతినిధి బృందం ఏపీ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ శ్రీ జస్టిస్ మాదాంత సీతారామమూర్తి గారిని ఘనంగా సన్మానించారు. మానవ హక్కుల పరిరక్షణకు ఆయన చూపిన తిరుగులేని నిబద్ధత మనందరికీ స్ఫూర్తిదాయకమని ఈ సందర్భంగా తెలిపారు. ఈ సమావేశంలో మేము అందుకున్న చర్చలు మరియు ప్రోత్సాహకరమైన మద్దతు అందరి హక్కులను పరిరక్షించడంలో మరింత కష్టపడి పనిచేయాలనే మా సంకల్పాన్ని పటిష్టం చేస్తుందని ఈ సందర్భంగా తెలిపారు. మరియు అనంతపురంలో జరగనున్న తమ అంతర్జాతీయ మానవ హక్కుల పరిరక్షణ కమిషన్ ఐహెచ్ఆర్పీసీ కేంద్ర కార్యాలయ ప్రారంభోత్సవానికి హాజరు కావాల్సిందిగా ఏపీ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ శ్రీ జస్టిస్ మాదాంత సీతారామమూర్తి గారిని ఆహ్వానించారు.